తెలంగాణలో రీసర్వే మొదలైంది. ఈ నెల 28 వరకు కులగణనలో నమోదు చేసుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలు మూడంచెల విధానంలో రెండోసారి సర్వే చేస్తోంది సర్కార్. మరోవైపు రీసర్వే పైన విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. చిత్తశుద్ధి లేని సర్వేలు ఎన్నిసార్లు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అంటున్నాయి. గత సర్వేలో పాల్గొనని వారికి రీసర్వేలో అవకాశం. సమాచారం ఇచ్చిన వారి ఇంటికి వెళ్తున్న ఎన్యూమరేటర్లు. రీసర్వే పైన విపక్షాల అనుమానాలు. తెలంగాణలో కులగణన తప్పుల తడక అంటూ విపక్షాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ సంఘాల నుంచి విమర్శలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. తొలి రోజు రీసర్వేకు మంచి స్పందన వచ్చిందన్నారు అధికారులు. ఈ నెల 28 వరకు రీసర్వే కొనసాగుతుందని, కులగణనలో వివరాలు నమోదు చేసుకునే వారంతా ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. రెండోసారి సర్వే కోసం మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు అధికారులు. ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లోనూ వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. ఫోన్ చేసిన వారి ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేటర్లు వివరాలు నమోదు చేసుకుంటున్నారు. తొలి దశ కులగణనలో పాల్గొనని వారు తమ ఆధార్, మొబైల్ నంబర్, అడ్రస్, పోస్టల్ పిన్ కోడ్ లాంటి వివరాలను కాల్ సెంటర్ కు అందజేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సెంటర్స్ లో వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ ఆధారంగా సర్వే అధికారులే వారి ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. కులగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏకంగా బీసీ కమిషన్ రంగంలోకి దిగింది. చైర్మన్ నిరంజన్ సహా బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, సురేందర్ కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. బీసీ కమిషన్ చైర్మన్ చాంద్రయానగుట్ట, కుమ్మరివాడ బస్తీలో తిరిగారు. గతంలో సర్వేలో పాల్గొనని వారి ఇంటికెళ్లి కులగణనలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అవగాహన కల్పించారు. గతంలో నిర్వహించిన సర్వేలో మొత్తం 1,15,00,000 కుటుంబాలకు గాను 1,12,00,000 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. కులగణనలో పాల్గొనని 3,56,000 మంది కోసం రెండోసారి సర్వేకు అవకాశం కల్పించింది. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ చేసిన కులగణనను ఒక్క కుల సంఘం కూడా ఆమోదించలేదని విమర్శించారు ఆయన. సర్వే పూర్తి చేసిన తర్వాత బీసీ సంఘాలతో మాట్లాడండి. ఏ ఒక్క బీసీ సంఘమైనా వీళ్ళు చేసినటువంటి సర్వేకు ఆమోదం తెలియజేశారా? కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి కూడా కులగణన చిత్తశుద్ధితో చేయడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆరోపించారు ఆయన. బీసీ సంఘాలందరూ కూడా ఈ లెక్కలు తప్పని చెప్తే కూడా మొండిగా అసెంబ్లీలో ఆ నెంబర్స్ పెట్టారు. మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ మిగతా అందరం చెప్పిన తర్వాత ఇవాళ రెండో విడత సర్వే అని మొదలుపెట్టారు. సరైన ప్రచారము లేదు, క్షేత్రస్థాయిలో సరైన కార్యాచరణ లేదు. మరి ఇప్పటికైనా ఈసారైనా బుద్ధి తెచ్చుకొని ఎవరైతే ఇంతకుముందు పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ డేటా కరెక్ట్గా తీసుకొని సరైన నెంబర్లు పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాపర్గా ఇవ్వండి. ఎట్లయితే మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఎలక్షన్ల సందర్భంగా మీరు ప్రామిస్ చేశారో దానికి అనుగుణంగా ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక ఈ రీసర్వేతోనైనా కులాల లెక్క తేలుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తారా అని కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.